హాయ్ అండి, జీకే సేఫ్ ఛానల్కి స్వాగతం. మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్టేనా? కోల్పోయారని చెప్తుంది మన సుప్రీంకోర్టు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు మినహాయించి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ షెడ్యూల్డ్ కులాల అంటే ఎస్సీ హోదాను తక్షణమే కోల్పోతారని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆచరిస్తున్న వ్యక్తులు దళిత హోదాను క్లెయిమ్ చేయలేరని, అలాగే తమకు రక్షణ కల్పించాలంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏమాత్రం ఆశ్రయించలేరని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో పిట్టలవానిపాలెం గ్రామంలో మతం మారి పాస్టర్గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్ అనే వ్యక్తి పెట్టిన అట్రాసిటీ కేసును కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది. కేవలం ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని అధికారులు రద్దు చేయనంత మాత్రాన మతం మారిన వాస్తవాన్ని విస్మరించలేమని, అతనికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందే అర్హత రాదని ధర్మాసనం పేర్కొంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కి కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.